జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు చూడు సైంటిస్టులు, ఈ ల్యాబుల్లో కదా రోజు ఒక కొత్త రకం ప్రయోగాలు చేసినట్టు ఈడమ్మనా కొడుకుడిది ఈ జిహాదీ లేందోరా స్వామి నాయన, నాకు అర్థమే గల ఒక్కొక్క రకం జిహాదీ ఒక్కొక్కసారి వెలుగులేకొచ్చింది. వీళ్ళు ఏం చేస్తారో, ఏం ప్రయోగాలు చేస్తారో, అసలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటారో, ఈ జనాలు ఏం చేయాలనుకుంటారో నాకు అర్థం కావడంలే. ఇంకొక ఏది సరికొత్త జిహాదీ అయితే ఒకటి వెలుగులేకొచ్చింది. దాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేదానికి ఈ న్యూస్ తోటి వచ్చిన. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఈ లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదో ఈ పదాలు మనం విన్నాం. కానీ పాన్ కార్డ్ జిహాదీ అనేది ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడైనా మనం వినుండామా? లేదు కదా. ఇప్పుడు వినాల్సి వచ్చింది. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు అందరికి కూడా ఉన్నదనమాట. ఆ టైం వచ్చేసింది ఆ స్వామి. ఎందుకంటే ఈ జిహాదీలు వీళ్ళు ఏమేం చేస్తారో అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఒక్కొక్క ప్రయోగాలు చేసేది ఏదో ఒక రకాన మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఇంకా అసలు విషయానికి వచ్చే మహారాష్ట్ర కేంద్రంగా కొంతమంది జాంబిగాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ముంబైలోని మలాడ్ వెస్ట్లోని మాల్వాని అనే ప్రాంతంలో పాన్ కార్డ్ జిహాదీ జరుగుతుంది. చూడండి, ఆ పాన్ కార్డ్ జిహాదీ అనేది ఏంది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే. కొంతమంది మత ఛాందసవాదులు ఈ నకిలీ పాన్ కార్డు సృష్టించి మార్కెట్లోకి పంపిస్తున్నారు. మార్కెట్ ఏంటంటే అతలాకుతలం చేస్తున్నారంటూ ఆ మాట నేను చెప్పడంలే. అక్కడ మహారాష్ట్రలో బీజేపీ నాయకుడైనటువంటి ఆయన పేరు ఆచార్య పవన్ త్రిపాఠి, ఆయన ఈ ఫిర్యాదు చేశాడు ఏకంగా ప్రభుత్వానికి. దీంతో ఏంటంటే విస్తుగొలిపే విషయం ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. మరోవైపు పోలీసులు కూడా దీని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాన్ కార్డ్ జిహాదీ మీద సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి అధికారులను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తక్షణమే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేయాలని చెప్పేసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరు, ఆయన బీజేపీ ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ అంటారనమాట. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన కూడా ముంబై పోలీస్ కమిషనర్ను ఆదేశించినారు. చూడండి, అంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో చూడండి. ముంబైలోని ఈ జాంబిగాళ్ళు నివసించే మెజార్టీ ప్రాంతాల్లో అసాధారణ సంఖ్యలో ఈ పాన్ కార్డులు అయితే జారీ అవుతున్నాయని చెప్పేసి స్థానికంగా ఎంతమంది జనాభా అయితే ఉంటారో అంతకు మించి ఈ నకిలీ పాన్ కార్డులన్నీ సృష్టిస్తూ ఈ ఆర్థిక లావాదేవీలు మరియు ఈ మనీ లాండరింగ్కి పాల్పడతా ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి, అంటే వీళ్ళు కేవలము ఈ బాంబులు పెట్టి లేకపోతే ట్రైన్ల మీద పట్టాలు తప్పించడానికి ఏ కాదు, టెక్నికల్గా ఈ ఎన్ని పనులు చేయాలో కూడా వాటికి కూడా మొదలు పెట్టారు. అయితే ఇక్కడ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆచార్య పవన్ త్రిపాఠి కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా వీటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను కూడా ప్రభుత్వానికి సమర్పించడం ఇక్కడ గమనార్హం అన్నమాట. అర్థమవుతాం కదా మీకు. దీంతో ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. జాంబిగాళ్ళు ఈ నకిలీ పాన్ కార్డులతో పాటుగా నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులతో పాటు ఇంకా మరిన్నిటిని కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆచార్య పవన్ త్రిపాఠి హెచ్చరించారనమాట. వీటన్నిటితో ఇప్పుడు ఈ జాంబిగాళ్ళు బ్లాక్ మనీను వైట్ మనీగా మార్చడానికి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను చట్టబద్ధం చేయడానికి వాడుతున్నారంటున్నారు. చూడండి ఎంత తెగిస్తారో చూడండి వీళ్ళు. ఈ జాంబిగాళ్ళు ఈ లవ్ జిహాదు, ల్యాండ్ జిహాద్తో పాటుగా ఇప్పుడు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ పాన్ కార్డ్ జిహాద్ నడుస్తుందని చెప్పేసి ఈ త్రిపాఠి సంచలన విషయాల్లో బయటపెట్టినారు. మలాడ్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇది బాగా మితిమీరిపోయిందని చెప్పినాడు ఆయన. చూడండి, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏడైనా కూడా మనం జిరాక్స్లకు పాడు ఇచ్చా ఉంటాం. ఏది ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా రేషన్ కార్డులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం పోయే చోటు ఆ జిరాక్సులు తీసేవాళ్ళు వాళ్ళు మనకు నమ్మకస్తులై ఉండాలి. మనం ఏడికంటే అడివి ఏదంటే చేసినామంటే ఏమేమి జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది కూడా మనకు ఒక అలర్ట్ లాంటిదే. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉండా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మీరేమనుకుంటున్నారు, మీ సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసేదానికి, ప్రతి ఒక్కరిని కూడా జాగృత పరిచడానికి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.